హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు సెప్టెంబర్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే వన్ బై వన్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఏ పథకాలు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, సో ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటి వాటిని విడుదల చేస్తున్నారు, సో ఈ విధంగా మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి. అక్కడ పక్కనే హైప్ అనే బటన్ కూడా ఉంటుంది, ఈ వీడియోకు హైప్ కూడా ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తెలంగాణ రాష్ట్రంలో రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విడుదల కాబోయేటువంటి పథకాల గురించి అయితే నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు అయితే మీరు చూసేయండి, ఓకేనా. ఎండ్ వరకు చూసాక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే సో మొట్టమొదటిగా వచ్చేసి మనకు రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే జరుగుతుంది సెప్టెంబర్ నెల, ఫ్రీ రేషన్, ఓకేనా. సో అయితే ఈసారి వచ్చేసి మనకు కొత్త విధానంలో రేషన్ పంపిణీ అయితే జరగబోతుంది. తెలంగాణ ప్రభుత్వము మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ వచ్చేసి 96 లక్షల రేషన్ కార్డుదారులకైతే ఉచితంగా సన్నబియ్యంతో పాటుగా రేషన్ బ్యాగ్ కూడా అయితే ఇవ్వబోతుంది అనమాట ఈసారి, ఓకేనా. సో ఆ యొక్క రేషన్ బ్యాగ్తో పాటు మీకు ఈ సన్నబియ్యం అనేటువంటిది అయితే ఇస్తుంది. సో ఈ యొక్క బ్యాగ్లో వచ్చేసి మనకు సన్నబియ్యము, ప్రభుత్వ సంక్షేమ పథకాల యొక్క వివరాలు, నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క బ్యాగ్ మీద వచ్చి ముఖ్య నేతల ఫోటోలు, సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క ఫొటోస్ అనేటువంటివి అయితే ఉంటాయన్నమాట ఆ యొక్క బ్యాగ్ మీద, ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే చేయబోతున్నారు రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి. యాక్చువల్గా ఈ బ్యాగ్ను బయట కొనాలి అంటే ఒక బ్యాగ్ వచ్చేసి 50 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అనమాట. కానీ ప్రభుత్వమే ఉచితంగా అయితే మీకు పంపిణీ అయితే చేస్తుంది. సో ఇప్పటికే ఈ యొక్క బ్యాగులన్నీ కూడా రేషన్ డిపోలకి అయితే చేరాయి. సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఈ రేషన్ పంపిణీ అయితే కాబోతుంది అనమాట. సో అప్పుడు మీకు సన్నబియ్యం రేషన్తో పాటుగా రేషన్ బ్యాగ్స్ కూడా పంపిణీ అయితే జరుగుతుంది. బట్ కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి రేషన్ డీలర్లు తమ బకాయిలు చెల్లించాలి అంటూ ఆందోళన అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి షాపులు అంటే రేషన్ షాపులు మూసేసే అవకాశం కూడా ఉందని వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. కానీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చూస్తుందన్నమాట. చూద్దాము అన్ని జిల్లాల్లో రేషన్ అనేటువంటిది పంపిణీ చేస్తారా లేదా. సో ఈ యొక్క రేషన్ డీలర్లు అనేటువంటి వాళ్ళు సో ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు, ఓకేనా. వాళ్ళ యొక్క పెండింగ్ బకాయిలు అనేటువంటి వాటిని అయితే చెల్లించాలని. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఎవరికైనా వచ్చినట్లయితే ఆ కొత్త రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సెప్టెంబర్ నెల నుంచి రేషన్ అనేటువంటిది అయితే ఇస్తారు, ఓకేనా. ఇక్కడ వరకు మనకు ఈ రేషన్ పంపిణీకి సంబంధించి క్లియర్ అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మహిళలకు సంబంధించి చూసుకుంటే అండి, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల 2500 రూపాయలు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తామని చెప్పగా, సో అయితే ఈ యొక్క పథకాన్ని కూడా మనకు సెప్టెంబర్ నెలలోనే ప్రారంభించేందుకైతే చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సో అయితే ఈ యొక్క పథకం కింద ప్రతి నెల 2500 అయితే ఇవ్వాలని తీసుకురావడం అయితే జరిగింది. దీనికి గల అర్హతలు ఏమిటి అంటే మహిళ ఆర్థిక మనకు వీళ్ళ వయసు వచ్చేసి 18 ఏండ్లు పైబడినటువంటి వాళ్ళు ఉండాలన్నమాట. అదేవిధంగా కుటుంబ ఆదాయం వచ్చేసి 2 లక్షల లోపు అయితే వీళ్ళు అర్హత అనేటువంటిది అయితే అవుతారు. వీళ్ళకి ప్రతి నెల ఈ 2500 రూపాయలు అనేటువంటిది వస్తుంది. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు అర్హులైతే అవుతారనమాట. సో ఈ యొక్క 2500 రూపాయలు అనేటువంటిది డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాలోకి అయితే జమ చేస్తారు. సో ఇక బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తున్నారు కాబట్టి మీరు దరఖాస్తులు చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కూడా యాడ్ చేసి అయితే ఇవ్వాలన్నమాట. సో ఎందుకంటే మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి, సో మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు దానికి అన్నీ కరెక్ట్గా లింక్ అయినా లేదని చెక్ చేసుకోండి ఫస్ట్. అన్నీ అంటే ఈకేవీసీ అప్డేట్ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్లో ఉందా లేదా, అసలు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి మీరు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఇచ్చేటప్పుడు, ఓకేనా. సో ఇక దరఖాస్తు చేయాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమిటో నేను మీకైతే ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో మొట్టమొదటిగా వచ్చేసి మనకు మీ యొక్క ఆధార్ కార్డు అండి. సో మీ యొక్క ఆధార్ కార్డు, దాని తర్వాత ఆదాయ ధృవీకరణం, దాని తర్వాత బ్యాంక్ వివరాలు. నేను చెప్పాను కదా బ్యాంకు వివరాలకు సంబంధించి కూడా మీరైతే ఇవ్వాలని, ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ అనేటువంటిది జమ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్స్ అనేటువంటివి ఎక్కడ చేసుకోవచ్చు అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయంలో
ఫారం తీసుకొని ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్స్ వచ్చి ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి 2500 రూపాయలకు సంబంధించి. సో ఇక ఈ పథకాన్ని కూడా మనకు మ్యాక్సిమం సెప్టెంబర్ నెలలోనే తీసుకొచ్చేందుకు మహిళల కోసము చూస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగానే మనకు ఈ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేటువంటిది ఇస్తామని చెప్పారు కాబట్టి ఆల్రెడీ దాన్ని అమల్లోకి అయితే తీసుకొచ్చారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత కరెంట్ అనేటువంటిది ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ దాన్ని కూడా అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక రిమైనింగ్ మనకు ప్రతి నెల 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని అయితే సెప్టెంబర్ నెలలో అయితే తీసుకురావడానికి అయితే చూస్తున్నారు. బట్ ఏదేమైనా ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపండి. సో మనకు ఈ యొక్క కొత్త ఆసరా పెన్షన్స్ సో యాక్చువల్గా ప్రజెంట్ ఉండేది మనకు 2000, 4000. సో ఆ 2000, 4016 రూపాయలు కానీ 4000, 6016 రూపాయలు కానీ పెంపు చేస్తామని చెప్తూ ఉన్నారు. సో వృద్ధులకు, విడవులకు, ఒంటరి మహిళలకు నెలకు 4000 రూపాయలు, దివ్యాంగులకు నెలకు 6000 రూపాయలు అనేటువంటిది అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ నేతన్నలకు, గీత కార్మికులకు, హెచ్ఐవి బాధితులకు వచ్చేసి నెలకు 4000 రూపాయలు అనేటువంటిది పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కొత్త పెన్షన్ అనమాట. మనకు కొత్తగా పెంపు చేస్తే ఈ యొక్క అమౌంట్లు అనేటువంటి మీకైతే రావడం జరుగుతుంది. పాత పెన్షన్ వచ్చి వృద్ధులకు 2016 రూపాయలు, దివ్యాంగులకు వచ్చేసి 3016 రూపాయలు అయితే ఉందన్నమాట ప్రజెంట్ వచ్చి మనకు. ఓకేనా. సో ఇప్పుడు పెరిగింది అమౌంట్ వచ్చేసి ఈ అమౌంట్ అనమాట. ఇప్పుడు మనకు పెరిగింది. సో ఆల్రెడీ మీకు చెప్పాను. అయితే మనకు ఒక ముఖ్యమైన మార్పు అయితే తీసుకొచ్చారండి ఈ యొక్క ఆసరా పెన్షన్స్లో. వయసు వచ్చేసి అర్హత 65 నుంచి 57కి అయితే తగ్గించారని అంటున్నారు. ఓకేనా. దాని తర్వాత ముఖ్యంగా వచ్చేసి గిరిజనులు, భూమి లేనటువంటి కూలీలు, పట్టణ పేదలకు ప్రాధాన్యత అనేటువంటిది అయితే ఎక్కువగా ఉంటుంది. దరఖాస్తులు కొత్తగా చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి asara.telangana.gov.in వెబ్సైట్ అయితే ఉందన్నమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక అర్హతలు వచ్చేసి ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయము 1,50,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు అయితే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద వ్యాపారులు, కార్లు ఉన్నటువంటి వాళ్ళు అర్హులైతే కారు అనమాట ఈ యొక్క పథకానికి. ఓకేనా. సో ఇక ముందు రోజుల్లో మనకు ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో దీన్ని కూడా సెప్టెంబర్ నెలలోనే తీసుకురావడానికి అయితే చూస్తున్నారు. ఆల్రెడీ పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఆసరా పెన్షన్స్ అనేటువంటి వాటిని ఎప్పుడు పెంచుతారు అనేటువంటి దాని గురించి. బట్ నేను ఏదేమైనా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.